నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థలో ఒక సైంటిస్ట్ గా పనిచేయాలని ప్రతి సైన్స్ స్టూడెంట్ కలగంటూ ఉంటాడు. ప్రకృతి విపత్తుల్నే కాదు, ఇటు శత్రు సైన్యాల్ని ఎదుర్కొనేలా నిత్యం ఇక్కడ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇటు న్యూక్లియర్ వెపన్స్ ని, అటు నేచర్ ని నిత్యం కాపు కాస్తున్న డిఆర్డిఓ సైంటిస్ట్, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె వీరబ్రహ్మం గారు ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే సార్. గ్రేట్ సార్. నేను ఒక సైంటిస్ట్ని ఇంటర్వ్యూ చేయటం ఫస్ట్ టైం. మీ బయోడేటా చూసి, మీకు వచ్చిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్, మీకు వచ్చిన గుర్తింపు చూసి నిజంగా మీకు ఏ స్థాయిలో అది అవసరమో అంత స్థాయిలో మీకు దక్కింది మీలాంటి వాళ్ళ సలహాలు ఇప్పుడు సైంటిస్ట్ అవ్వాలనుకునే ప్రతి స్టూడెంట్కి అవసరం అనిపించింది. అందుకే మిమ్మల్ని టైం కోరాను. మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ, ఇస్రో ఈ రెండు మన భారత్ని ప్రపంచవ్యాప్తంగా గర్వకారణంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు మారు మ్రోగేలా చేస్తున్న సంస్థలు. ఏదైతే భారత్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పనిచేస్తున్న ఈ సంస్థలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయంటారు ఇప్పటి వరకు మీ అభిప్రాయం ప్రకారం? మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్లో మనం భారతదేశాన్ని చూస్తే మనం బేసిక్గా రెండు విషయాలు చూడవచ్చు. ఒకటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే. వీళ్ళ మెయిన్ చార్టర్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే లాంచింగ్ ద శాటిలైట్స్ ఫర్ అవర్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఫర్ దిస్ ఇస్రో ఈజ్ వర్కింగ్ ఫర్ అవర్ కంట్రీ. అవును. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ సపోర్టింగ్ ద వెపన్ సిస్టమ్స్, లాజిస్టిక్స్ అండ్ ఆల్ బార్డర్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్. సో డిఆర్డిఓ రోల్ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ సపోర్ట్ చేయడం కోసం కావాల్సిన టెక్నాలజీస్ని మనము ఇండియాలోనే డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అనేది ఏంటంటేది మెయిన్ డిఆర్డిఓ యొక్క లక్ష్యం. కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇప్పుడు మేము ఇఫ్ యు టేక్ డిఆర్డిఓలోనే మనం 1958లో స్టార్ట్ అయిన తర్వాత అప్ టు 1984 వరకు కూడా మనకు ఈ టెక్నాలజీస్ మన దగ్గర అవైలబిలిటీ లేవు. అప్పుడు వీ హ్యావ్ డిపెండెంట్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ రష్యా హూ ఆర్ ఏబుల్ టు సపోర్ట్ ఫర్ అవర్ కంట్రీ. తర్వాత ఓవర్ ద టైంలో ఇండియాలోనే మనము ఈ టెక్నాలజీస్ డెవలప్ చేసి వీ హ్యావ్ టు గో ఫర్ అవర్ ఓన్ వెపన్స్ లైక్ మిసైల్ సిస్టమ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, who is a role model for us, you know very well. He has started the first integrated guided missile program. Akkada he has started with Agni, Trishul, Nag. ఈ మిసైల్స్ని డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ he has started first. ఓకే. అది ఎయిమ్ ఏంటంటే ఇండియాలో మనం తయారు చేయాలి అనే కాన్సెప్ట్. సో కంపేర్ టు 1984 టు ఈరోజు చూస్తే కంప్లీట్గా ఈరోజు మనం టోటల్గా మిసైల్ సిస్టమ్ కానీ టెక్నాలజీస్ కనెక్టెడ్ టు డిఫెన్స్ కానీ మనం ఇండియాలోనే ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు డూ అవర్ సెల్ఫ్. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి. సో దీన్ని బట్టి ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది డిఆర్డిఓలో వీ హ్యావ్ అచీవ్డ్ 80%. మేబీ చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్లో సమ్ ఇంపార్టెంట్ సెన్సర్స్, దెన్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ సిస్టమ్స్, అవి కొన్ని వీఆర్ డిపెండెంట్ టిల్ లేట్ అవుట్ సైడ్ ఆల్సో, బట్ ద పర్సెంటేజ్ ఈజ్ వెరీ మినిమం. సరే, ఇందాక కలాం గురించి చెప్పినారు. మీ లైఫ్లో కలాం ఎంతవరకు ప్రభావితం చేసింది? ఎందుకంటే డిఆర్డిఓ రిలేటెడ్ కలాంని ఫాదర్ ఆఫ్ ద డిఆర్డిఓ అంటారు. సో ఎంతవరకు ప్రభావితం ఉంది? ఆయన ప్రభావం మీపై ఎంత ఉంది? యాక్చువల్లీ నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను, తర్వాత పిహెచ్డి చేస్తున్నాను. అప్పుడు నేను ఎక్కువగా న్యూస్ పేపర్ చదివేటప్పుడు డాక్టర్ ఏపీజే కలాం గురించి వచ్చాయి న్యూస్ ఆర్టికల్స్. ఈ ద సైంటిఫిక్ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్, రక్షా మంత్రి, అండ్ ఈ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ప్రైమ్ మినిస్టర్. ఇవన్నీ వచ్చేటి మాకు అప్పుడే బాగా వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. కానీ ఏదైనా ఒకటైతే చెప్పగలం, డిఆర్డిఓకి ఏదైనా ఒకటైతే వెరీ క్లియర్గా మాకు వై విల్ టేక్ ఈజ్ ఫాదర్ ఆఫ్ డిఆర్డిఓ ఈజ్ కలాం బిఫోర్, కలాం ఆఫ్టర్. Generally we'll say the era, Kalam before era and Kalam after. So when we joined in 2002, he is as a principal secretary to Prime Minister. When we had some conferences and meetings, whenever we meet him, that time that simplicity, the way of talking and the way how the big people, means great people basically, how they will deal the things, it is admirable. There is no doubt about it. That's why I can say myself anything is that
definitely he is not only inspiring to me, every DRDO scientist is definitely inspired by his way of thought, approaching, and his ideology, the way how he will do hard work. I come to know that when he is as a director of RCI, he is working up to night 12 o'clock, 2 o'clock also, because my old seniors, they will tell to us. That says the dedication and commitment. అణు శాస్త్రవేత్త అయిన మీరు ఎకో సేవియర్ కూడా, మీలో ఈ షేడ్ కూడా ఉంది. సో ఎట్లా అసలు ఒక ఎన్వైర్న్మెంట్ పై మీ మనసు ఎట్లా మళ్ళింది? యాక్చువల్లీ నేచర్ సేవింగ్ అనేది కాదండి, యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ట్రికీ క్వశ్చన్ ఫర్ మీ. సో బేసికలీ వాట్ విల్ హ్యాపెన్, సి ఎవ్రీబడి హ్యూమన్ థింక్స్ దట్ మై ఫ్యామిలీ షుడ్ బి గుడ్, అవర్ సెల్ఫ్ షుడ్ బి గుడ్, బట్ దే నెవర్ కేర్ అబౌట్ ద సొసైటీ. బట్ యాక్చువల్లీ వీఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సొసైటీ ఈస్ గుడ్. So when society is good, we'll be most happy. See, but unfortunately, the present day that is missing. Suppose surrounding people, they are very rich. It is good for me. Why? If I have some problem, at least out of 10 people, one fellow will help us. That society cautiousness is missing now. So I will tell you a simple thing. When I was in childhood, ఓకే, మా ఊర్లో చెరువు ఉంటుంది. చెరువు ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే, వాటర్ కానీ మేము ఈవెన్ ఆ వాటరే, చెరువులో వాటర్ తాగేసి ఈత కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం ఆనందం పడుకునేవాం. బట్ నౌ మీరు విలేజ్లో చూస్తే ఎంత మంచి మంచి చెరువులన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, వీటన్నిటితో ఫుల్ అయిపోయాయి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, అప్ టు వెన్ వీఆర్ ఇన్ చైల్డ్హుడ్ ఎవ్రీబడి కాషియస్ అబౌట్ నేచర్. దే డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ నేచర్. It should be natural. But now what is happening? Just entire dust you throw on road or you throw on some place which is, I don't care. That cautiousness towards the society is missing. So when I went recently to my village, akkada chusanu chaala bottles, bags. So akkada then we started to take up this case. ఏ ఇయర్ సార్ అది? 2018 to 19. Okay. మనకు కరోనా టైం వచ్చింది. ఆ టైంలో ఏమైందంటే వీఆర్ నాట్ వర్కింగ్, సో యు నో వీ వర్క్ యాజ్ ఎ గ్రూప్ టీమ్. అప్పుడు నోబడీ ఈజ్ రెడీ టు వర్క్ యాజ్ ఎ టీమ్. ఇండివిజువల్లీ వీఆర్ సిట్టింగ్ ఇన్ అవర్ రూమ్స్ అండ్ ల్యాబ్, వీఆర్ డూయింగ్ నథింగ్. దట్ టైమ్ వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ దిస్. సో can I give any solution to the, especially carry bag? Carry bag is the main culprit everywhere if you see. ఎగ్జాంపుల్, మనం హోటల్కి వెళ్తాం, ఒక ఫుడ్ ఆర్డర్ తీసుకొని క్యారీ బ్యాగ్లో ఇంటికి వస్తాం, తింటాం, సమ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ దాంట్లో పెట్టేసి రోడ్ మీద వేసినప్పుడు ఏమవుతుంది, ఆవులు, పశువులు ఆకలితో ఉంటాయి, ఆ ఫుడ్ తీసేసి తినలేవు. కాబట్టి ఏం చేస్తుందంటే మొత్తం తినేస్తుంది. సో ఇప్పుడు మీరు రీసెంట్గా కానీ ప్రీవియస్గా లాస్ట్ 2-3 years బ్యాక్ కానీ చూస్తే, ఒక ఆవు కడుపులో 35-40 kgల పాలిథిన్ బ్యాగ్తో చనిపోయింది అని చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఎస్, అవి కవర్తో పాటు తింటాయి. అవును సార్, అప్పుడు ఆ ఆవు వీడియోస్ చాలా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఎస్ ఎస్, యాక్చువల్లీ హౌ ఈ పశువుల కడుపులోకి బ్యాగ్స్ ఎలా వెళ్తాయి? దిస్ ఇస్ ద సింపుల్ రీజన్. దట్స్ అవర్ మిస్టేక్ causing death of animals. So ఈ పాయింట్ని ఐ గాట్ లాట్ ఆఫ్ ఓవర్ దట్. ఐ థాట్ ఆఫ్ దట్, ఈ పాయింట్కి ఎలానైనా మనం చెక్ పెట్టాలి అన్న ఒక ఇనిషియేషన్తో స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు 1.5 year వీ హ్యావ్ డన్ ద రిసెర్చ్ ఆన్ దట్. రిసెర్చ్ చేసి ఆ రిసెర్చ్లో వీ ఫౌండ్ దట్ ఏదైనా క్యారీ బ్యాగ్ తయారు చేస్తే అది ఈవెన్ ఆవులు తిన్నా కూడా ఏం కాకూడదు. దిస్ ద పాయింట్. అంటే అప్పుడు మనం బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అయితేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకు పాలిథిలిన్ అనేది బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కాదు, అది సింథటిక్ పాలిమర్. అది ఈవెన్ మనుషులు తిన్నా, ఎవరు తిన్నా కూడా డైజెస్ట్ అవ్వదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సార్, ప్రపంచం అంతా మీరు అన్నట్లు పాలిఇథిలిన్ మయమైపోయింది, ప్లాస్టిక్ మయమైపోయింది. నిజంగా మీరు గత స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు, అప్పటి చెరువుల్ని. నిజంగా అప్పటి లాగా ఒక క్లీన్ ఎర్త్ మళ్ళీ సాధ్యం అంటారా? See, actually I can say one thing. ఒక కంట్రీ యొక్క cleanliness indirectly represents their మన కల్చర్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ సీ ఫారిన్ కంట్రీస్, ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్ మన ఇంటి దగ్గరనే ఒక 4 బుట్టలు ఉంటాయి. మనం ఇప్పుడు ప్రభుత్వాలు తడి చెత్త పొడి చెత్త కాదు, మీరు ఫారిన్ కంట్రీస్ లో తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్, నాన్ ప్లాస్టిక్, లైక్ దట్ 5 డస్ట్బిన్స్ విల్ బి దేర్ ఇన్ ఎవరీ హౌస్. అక్కడ వాళ్ళు దే విల్ పుట్ సపరేట్ పెట్టి అక్కడ ఇస్తేనే వాడు కలెక్ట్ చేసుకుంటాడు, లేకపోతే చేసుకోడు. యూ హ్యావ్ టు కీప్ విత్ యూ. బై మిస్టేక్ ఇఫ్ డ్రాప్ వన్ ఇన్ అనదర్ వన్,
By mistake he found one time, he will put a fine. So there the collection is started. There itself segregation started. So all this material will go to a dump yard. అక్కడ డంప్ యార్డ్లో వీటన్నిటిని దే విల్ సపరేట్ ఇట్, మళ్ళీ రీసైకిల్ చేస్తారు. ఓకే, రీసైకిల్ చేసి దెన్ అగైన్ దే విల్ యూజ్ ఫర్ సెకండరీ ప్రోడక్ట్స్. ఓకే. కానీ మన కంట్రీలో ఏంటంటే ఇంట్లో అసలు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఎ బిగ్ డౌట్, డస్ట్బిన్ ఉన్న హౌసెస్ ఎన్ని అనేది విలేజెస్లో చూసే చాలా కష్టం. మేబీ సిటీలో డస్ట్బిన్స్ ఉంటాయి, బట్ ఒక డస్ట్బిన్లో ఎవ్రీథింగ్ లేదు కాబట్టి ఉంటాయి. ఒక డస్ట్బిన్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, స్మాల్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని అంత డస్ట్లోంచి రిమూవ్ చేయడం అనేది చాలా కష్టం. సో కాబట్టి సెగ్రిగేషన్ అవ్వదు. సెగ్రిగేషన్ అవ్వనప్పుడు రీసైక్లింగ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు ఇలా ఎప్పుడైతే రీసైక్లింగ్ అనేది అవ్వదో క్లీనర్ ఎర్త్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. ఎస్పెషల్లీ స్మాల్ ప్రోడక్ట్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ లైక్ స్పూన్స్, ఫోర్క్స్, ఇవన్నీ ప్లాస్టిక్తోనే తయారు చేస్తున్నాం. సో ఆటోమేటికలీ ఇవన్నీ ఏమైతే ఇట్ విల్ గో టు ద అర్త్. మినిమం ఒక ప్లాస్టిక్ లైఫ్ 500 years. ఈ 500 years వరకు అంటే మనం మోరాలెస్ మన 5 generations విల్ గో అవే. సో 500 years వరకు ఇట్ విల్ బి లైక్ దిస్ అండ్ ఇట్ విల్ కంటిన్యూస్లీ కాజ్ ద పొల్యూషన్. దట్ ఈస్ ద రీజన్ క్లీనర్ ఎర్త్ అనేది సాధ్యమే, ప్రొవైడెడ్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్, స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటేనే అవుతుంది. దిస్ ఇస్ వన్ రీజన్. సెకండ్ ఈస్ whatever the kids generation coming from the elementary nursery school itself, we have to make a habit of not to throw anything out. I'll tell one example. In 2018 I went to Paris. Okay. Actually I kept in my pocket some my visiting cards and some papers, nothing, and I went to some zoo there. Okay. Along with me my one of the manager of the company and his son also came. Okay. When I'm moving out, I removed my visiting card to give to that person. Okay. ఎక్కడ ఇచ్చారు? అక్కడ అతనికి ఇవ్వడానికి నేను విజిటింగ్ కార్డ్ తీసాను. నా విజిటింగ్ కార్డ్ తీసేటప్పటికి నా విజిటింగ్ కార్డ్ అంతా పేపర్ వచ్చింది. ఆ పేపర్ పడిపోయింది. నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఇన్ అవర్ కంట్రీ. కానీ ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి, ఆ పేపర్ పరిగెడుతుంటే గాలికి వాడు ఉరుక్కుంటూ వెళ్ళిపోయి దాన్ని పట్టుకొని వచ్చి తీసుకొచ్చి he kept in his pocket. I felt very shame of that. Because we don't have that culture. You see, the very nursery and kindergarten, primary school itself, they are creating one valuable custom not to throw dust on the road. That's why what will happen? That awareness should come right from the childhood. Second thing, you be carefully observe. Whenever you are teaching the students to do these customs and everything, but parents also should follow that. Example I'll tell you. Example I'll tell you. When I'm driving in my car, left side dashboard will be there. Actually in the dashboard what we'll put it? All books, RC cards. No, it is actually meant for dustbin. Okay. But what we do, whatever the thing we'll eat and just open the window, throw on the road and go. When I am throwing that, what my kid will learn again? He will have contradictory in his mind. And teacher will say that don't throw the dust. But father and parents are throwing from the window out from the car. Then what his mind will go contradictory, which is dominating, that he will follow. Dominating is simple thing. He will just throw it. That's a simple thing. It's an easy way for him. That's why even in schools, students are learning the best customs and actions. But when parents are not following, what will happen automatically? It is not possible to actually ఆచరించి చూపిస్తే ఇంకా ఈజీగా నేర్చుకుంటారు. ఆచరణ చేయడం అని కష్టం అవుతుంది. అప్పుడు it is very difficult to get cleaner earth in our society. సార్, నెక్స్ట్ క్వశ్చన్. మీరు మీ కుటుంబ నేపథ్యం ఎక్కడ పుట్టారు? మేము కర్నూలు జిల్లా అండి, ఆత్మకూరు దగ్గర కరివేన విలేజ్. మా పేరెంట్స్ వచ్చేసి మా ఫాదర్ కార్పెంటర్ అండ్ మదర్ హౌస్ వైఫ్. నాకు 3 sisters, నేను లాస్ట్. మా వైఫ్ కూడా సేమ్ అదే ప్లేస్. చిన్నప్పటి నుంచి టాప్ స్టూడెంటా సార్ మీరు? అంటే ఫిజిక్స్ మీదకి, ముఖ్యంగా న్యూక్లియర్ ఫిజిక్స్ మీదకి మీకు ఎక్కువ మక్కువ ఎందుకు కలిగింది? ఫిజిక్స్ మీద ఐఎమ్ అబౌవ్ ఫస్ట్ క్లాస్. ఓకే. అండ్ 60 to 70% స్టూడెంట్ ఉంది. ఎట్లా సార్ ఫిజిక్స్ మీద, న్యూక్లియర్ ఫిజిక్స్ మీద మీ ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఎవరు? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ కెన్ టెల్ వన్ థింగ్. When we are studying time, there is no future thinking, nothing is there. Okay. ఇది అవ్వాలి అని మీరు ఎప్పుడు అనుకోలేదు? Nothing. Okay. School వెళ్ళాము, 10th class అయిపోయింది. ఇంటర్మీడియట్ అనుకున్నాము. నాకు సైన్స్ ఇంట్రెస్ట్, ఎంపీసీ జాయిన్ అయినా.
ఎంపీసీ అయిపోయింది, మళ్ళీ ఎంపీసీ డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసాం. ఎప్పుడైతే నేను డిగ్రీ చదివేటప్పుడు మాకు ఫిజిక్స్ లెక్చరర్స్ ఆర్ వెరీ సూపర్. ఐ థింక్ దేర్ ద ఫస్ట్ పాయింట్ వేర్ ఐ గాట్ మోర్ మోటివేటెడ్ టువర్డ్స్ ఫిజిక్స్. అక్కడ నుంచి నేను ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను. తర్వాత పిహెచ్డి కూడా అక్కడే చేశాను. నాకు రీసెర్చ్ చేయాలనేది అయితే ఉండింది. వెన్ ఐ వాజ్ ఇన్ బీఎస్సీ ఫిజిక్స్లో ఉన్నప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఫిజిక్స్ అన్నా రీసెర్చ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడ నుంచి ఎంఎస్సీ అయిన తర్వాత రీసెర్చ్లో జాయిన్. ఆఫ్టర్ పిహెచ్డి మీకు ఎన్నో అవార్డ్స్, ఎంతో గుర్తింపు వచ్చింది సార్. మీకు వచ్చిన అవార్డ్స్ లిస్ట్ చూసి నిజంగా మీ బయోడేటాలో నేను అసలు కింద ఆశ్చర్యపడ్డాను. ఈ మొన్నటి వరకు కూడా మీకు నిత్యం ప్రతి ఇయర్కి ఒక అవార్డు లాగా వచ్చినాయి. సో వీటన్నింటిలో మీకు ఇష్టమైన అవార్డు కానీ, మీకు సంతృప్తినిచ్చిన అవార్డు కానీ ఏది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఆర్డిఓలో జాయిన్ అయ్యడం అనేది రియల్ ఐ ఫెల్ట్ హ్యాపీ. దిస్ ద ఫస్ట్ అవార్డ్ ఫర్ మై లైఫ్. ద రీజన్ ఐ విల్ టెల్ యూ, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్, డ్రీమ్స్, బికాస్ we learned from newspaper clipping about Kalam, about Satish Dhawan, and U.R. Rao, Kasturi Rangan. These are the famous people who has made ISRO and DRDO on big stage. That is basically, we had a lot of inspiration on that. So ఒక అవార్డ్ అని ఏం లేదండి. I have all the awards, I will take it as equal. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఏదైనా కష్టపడినప్పుడు ఒక చిన్న అవార్డు వచ్చినా కూడా ఇట్ ఇస్ గ్రేట్. ఇప్పుడు ప్రతి ఇయర్ ఒక అవార్డు ఉంది మీకు. స్టిల్ లాస్ట్ 1-2 years బ్యాక్ వరకు ప్రతి ఇయర్ మీ అవార్డ్ డేటా చూసి మీ మాటలోనే చెప్పించాలి, ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను అనిపించింది నాకు. అన్ని అవార్డ్స్ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ అంటే ఏంటంటే, నేను ఒకటేమనుకున్నాను అంటే, జనరలీ ఎవరి పర్సన్ వర్క్ చేసేటప్పుడు మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయరు అని మనం అనుకుంటాం. జనరల్ క్వైట్ న్యాచురల్. నాకు వన్ డే ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ TV9 saying that Navanakshatra Sanmanam Award. We have not applied to any award and nothing. They have sent me, you are selected for so and so. That day I felt very happy. I feel that is one of the great thing for me. Definitely for this research. Because without saying me, after that I asked them, how you come to know this innovation. Anipistadi avunu. We have launched this biodegradable bag in Tirumala. Yes. Tirumala for laddu iche cover ఉంటుంది కదా, అక్కడ ఇచ్చాను. They have all that news and clippings and everything. With that they have given this award. Like that they do. Sir, biodegradable cover గురించి చెప్పండి. ఇదేం లేదండి, ఇప్పుడు మనం ప్లాస్టిక్ పాలిఇథిలిన్ కవర్ ఏంటంటే అది సింథటిక్ పాలిమర్ చేస్తాం. ఇదేంటంటే బయోపాలిమర్తో చేస్తాం. బయోపాలిమర్ కు సింథటిక్ పాలిమర్ ఏంటంటే, బయోపాలిమర్ అనేది భూమిలో కలిసిపోతుంది. ఎందుకంటే అది సెల్యులోజ్తో తయారు చేయండి. ఆఫ్టర్ 120 days సార్? 120 days. ఇప్పుడు మనకు బయోపాలిమర్ మనం మామూలుగా వాడితే మినిమం 2 to 3 years లో అది భూమిలో కలిసిపోతుంది. కానీ మేము 2 to 3 years టైం ఇవ్వదలుచుకోలేదు ఆ క్యారీ బ్యాగ్. ఎందుకంటే మనం ఎక్కువ స్టోరేజ్ లైఫ్ ఇచ్చాము. స్టోరేజ్ లైఫ్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, అది మనం మల్టిపుల్ యూసేజ్ చేయకపోగా ఇట్లా ఎక్కడంటే ఎక్కడ పడేయడం వల్ల పైలప్ అవుతుంది. అదే కుళ్ళిపోయే ఆప్షన్ ఇచ్చాం అనుకోండి, షార్ట్ టైంలో కుళ్ళిపోతుంది కాబట్టి ఈ పైలింగ్ అప్ అనేది ఉండదు అనేది మెయిన్ కాన్సెప్ట్, డిజైన్ కాన్సెప్ట్. అందుకే ఒక 90 to 120 days లైఫ్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాం. ఈ 90 to 120 days లైఫ్ ఇవ్వాలంటే ఏం చేయాలి, మనం దాన్ని తొందరగా కుళ్ళే విధంగా చేయాలి. అందుకని ఈ బయోపాలిమర్ అంటే పాలీబ్యూటైలిన్ అడిపేట్ థెరాప్థలేట్ అనే బయోపాలిమర్. ఈ బయోపాలిమర్కి మనం బ్యాక్టీరియల్ ఏజెంట్ యాడ్ చేస్తాం. బ్యాక్టీరియల్ ఏజెంట్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు చూసింటారు, ఏదన్నా ఒక పిండి మనం అలానే వదిలేసి పెట్టామనుకోండి, పురుగు పడుతుంది. కరెక్ట్. అంటే ఏమవుతుంది, బ్యాక్టీరియా గాలిలో ఉన్న తేమని అది అబ్జార్బ్ చేసుకొని అక్కడ పురుగులు, అంటే బ్యాక్టీరియా వల్ల పురుగులు తయారవుతాయి. సేమ్ కాన్సెప్ట్ని వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఈ బయోపాలిమర్కి మొక్కజొన్న పిండి నుంచి వచ్చినటువంటి గంజి, స్టార్చ్, ఆ స్టార్చ్ని యాడ్ చేస్తాం. స్టార్చ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాగ్ని బయట పెట్టామనుకోండి, ఈ మొక్కజొన్న పౌడర్ ఏం చేస్తుంది, గాల్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకొని అక్కడ బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ బ్యాగ్ కుళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుంది. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కు మేము మిక్స్ చేసి ఒక బయోపాలిమర్కి మొక్కజొన్న స్టార్చ్ని మిక్స్ చేసి ఒక బ్యాగ్గా తయారు చేసినప్పుడు 90 నుంచి 120 రోజుల్లో అది భూమిలో కలిసిపోయి ఎరువుగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్యాగ్ని మీరు ఎక్కడైనా రోడ్ మీద పడేశారనుకోండి, మట్టికి టచ్లో వస్తుంది కదా, వచ్చినప్పుడు దాంట్లో బ్యాక్టీరియా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కుళ్ళిపోతుంది. మీరేమి దాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో వేయాల్సిన పని, మనం జస్ట్ డంప్ యార్డ్లో పడేస్తే సరే, ఒక 90 days 120 days తర్వాత మట్టి. సరే, ఒక అణు శాస్త్రవేత్తగా మేజర్ రోల్లో ఉన్న మీరు ఇటు చూస్తే ఎకో సేవియర్ కూడా, ఏ రోల్ మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది? అంటే అట్లీస్ట్ మీరు ఎక్కువ ఎంజాయ్, ఎక్కువ హ్యాపీనెస్ ఏ రోల్తో వస్తుంది?
No, anything, see, any scientific fruit పోనీ ఏది ఎంకరేజ్ మీకు చాలా ఎంకరేజ్ అనిపిస్తుంది అంటే అంటే డే బై డే ఇక్కడ ఇది ఒక ఇక్కడ కాంప్లెక్స్ క్వశ్చన్ టు ఆన్సర్ టు ద రీజన్ సింపుల్ ఐ టెల్ యూ. ఎనీ సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఐ ఫీల్ ఇట్ షుడ్ గో టు కామన్ మ్యాన్. ఓకే Definitely that is a great innovation. Say, being a scientist, I may do border armed forces helping and all that. That's a great happiness. There is no doubt about it. But when అది కామన్ మ్యాన్కి రీచ్ అయినప్పుడు మనకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. డెఫినెట్లీ ఐ ఫీల్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ, బట్ దిస్ ఈజ్ మోర్ హ్యాపీ కంపేర్ టు ద అదర్ యాక్టివిటీస్. మనకి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం కానీ మనం ప్రజెంట్ డేస్లో ఏం జరుగుతుంది తెలుసుకోలేని ఒక ఏజ్లోనే ఏ గోల్స్ లేకుండా మీరు ఈ స్థాయికి రీచ్ అయినారు, ఒక డ్రీమ్ని నెరవేర్చుకున్నారు. ఇప్పుడు సైన్స్ అంటే మీలాగా ఇష్టపడే స్టూడెంట్స్ కానీ, ఒక సైంటిస్ట్ అవ్వాలనే కళతో బ్రతుకుతున్న స్టూడెంట్స్ కానీ మొదటి నుంచే ఎట్లాంటి మైండ్ సెట్తో ఉండాలి, వాళ్ళకి ఏమైనా మెలకువలు చెప్పమంటే ఏం చెప్తారు? ఏం లేదండి, స్టూడెంట్స్ అంతా కూడా ఒకటి చిన్నప్పటి నుంచి కానీ ఆఫ్టర్ హై స్కూల్ కానీ మేబీ ఆఫ్టర్ 5th క్లాస్ కానీ పిల్లలకల్లా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఒక ఫిజిక్స్ కాన్సెప్టే తీసుకుంటాం. న్యూటన్ 3rd లా ఉంది, ఎవరీ ఫోర్స్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తాం. పైకి ఒక ఎఫ్ ఇస్తాం, మనం రివర్స్ ఎఫ్ మైనస్ ఎఫ్ రాస్తాం, విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. కానీ ఆ పిల్లవానికి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేటువంటి చెప్పడం అనేది టీచర్ బాధ్యత. ఎగ్జాంపుల్ అదే న్యూటన్ ఫోర్స్కి ఇఫ్ యూ పుట్ దిస్ మిజైల్ అండ్ రాకెట్ అండ్ ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్, యూ విల్ ఫీల్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్ ద సైన్స్. బట్ దట్ రోల్ హౌ మచ్ ఎక్స్టెంట్ ఒక టీచర్ ఫుల్ఫిల్ చేస్తున్నాడు అనేది ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అన్నట్టు. సో అలా ఎప్పుడైతే ఒక అప్లికేషన్ ఓరియంటేషన్లో చెప్పి ఇగో దీన్ని చదువుకోవడం వలన మీకు ఇది ఉపయోగం ఉంటుంది, దీన్ని ఇక్కడ ఉపయోగిస్తామని చెప్పినప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ వానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్నోవేషన్ సైడ్ వెళ్ళిపోతుంది. దీంట్లో నేనేం చేయగలను. ఇంకోటి సెకండ్, అదే టీచర్ కానీ అదే సొసైటీ కానీ వాడికి వాస్ట్ ఎక్స్పోజర్ కావాలి. ఎందుకు ఎక్స్పోజర్ కావాలంటే, ఇప్పుడు నేను ఏం జరుగుతుంది అనేది నాకు తెలియడం మూలాన్ని నేను ఏం చేయాలి అనేది ఒక సొల్యూషన్ ఇవ్వాలని ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనకు సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడు ఏం సొల్యూషన్ ఇవ్వాలి అనేటువంటిది ఒక సమస్యలు కూడా మనం పిల్లలకు చెప్పాలి. కానీ జనరల్గా నవేడేస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇఫ్ ఐసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, టాపిక్స్ ఉంటాయి, వాని క్వశ్చన్ చెప్తాము, ఆన్సర్ చేస్తాము, బయాట్ చేస్తాడు, ఎగ్జామ్స్ రాస్తాడు, పర్సంటేజ్ వస్తుంది. కానీ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు సైన్స్ ఫెయిర్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఎక్కువైనాయి. డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు దట్. సో ఈ కాన్సెప్ట్లో వాడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వానికి ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు అన్నారు కదా ఇందాక ఇలా సైన్స్ ఫెయిర్లు ఇవన్నీ ఉన్నాయి, సైన్స్ ఫెయిర్స్ ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హౌ మచ్ ఈజ్ మోటివేటెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఐ మే కండక్ట్ n నెంబర్ ఆఫ్ కాన్ఫరెన్సెస్, బట్ హౌ మెనీ స్టూడెంట్స్ మోటివేటెడ్ అనే దానికి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో అలాంటి ప్లాట్ఫామ్స్ని మీరు ఎవరిడే కండక్ట్ చేయలేదు. అందుకే నేనేం చెప్తానంటే ప్రజెంట్ స్కూల్ వాళ్ళకి ఏదైనా కానీ మంత్లీ ఎవరీ స్కూల్ షుడ్ హ్యావ్ వన్ ప్రోగ్రామ్. What is that program is? Visit a industry now itself. Okay. Visit a science center. Visit a different interesting places connecting to science. Not only science, traditions, history. You should know everything now. Okay. Not only science is not a scientist. No. I can say is nothing that anything he has to explore. Then he will become a great scientist. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజెంట్ డే సిస్టంలో పిల్లలకు మంచి ఇంట్రెస్ట్ రావాలి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కావాలి, వాడికి ప్రాబ్లం తెలియాలి, మోస్ట్ సైన్స్ సెంటర్స్ ఇండస్ట్రీస్ విజిట్ చేయాలి, దెన్ యూ షుడ్ ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ సైంటిఫిక్ యాక్టివిటీస్, దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైంటిస్ట్. సార్ ప్రతి దానికి వెనక అంటే మనం చేసిన దానికైనా లేకపోతే ఒక ఫెస్టివల్ని తీసుకున్నా ప్రతి దానికి వెనక సైన్స్ ఉంటుంది అని చెప్తారు మీరు. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? అంటే ఇప్పుడు ఒకటండి, మీరు సైన్స్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు అవర్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్. ఓకే, సి ధర్మ ఈజ్ డిఫరెంట్. ఓకే, అండ్ ట్రెడిషన్స్ అండ్ సైన్స్ ఈజ్ డిఫరెంట్. సి అవర్ ఫోర్ ఫాదర్స్ కనెక్టెడ్ దీస్ టు వెరీ నైస్లీ. I'll tell one example. Example, any festival intention is what? Why other country doesn't have more festivals? Why our countries have more festivals? The simple essence is that all people should mix, combine,
together and to be as a part of integrity of the village, integrity of the district, integrity of the country, irrespective of languages. ఇప్పుడు మనకి ఈ పండగల కనెక్టివిటీ దిస్ ఇస్ ద పాయింట్. అవును. కానీ యాక్చువల్లీ ట్రెడిషన్ ఈజ్ డిఫరెంట్. ఉమ్, ట్రెడిషన్ ఈజ్ వాట్ ఎగ్జాంపుల్ వినాయక చవితి వచ్చింది. అవును. వినాయక చవితి వస్తే మన పండగ ఏంటి? వినాయకునితో పాటు ఒక 26 ఆకులు పెట్టి మనం పూజ చేస్తాం. పూజ చేసినప్పుడు ఎందుకు 26 ఆకులు పెట్టి మనం 21 ఆకులు పెట్టి పూజ చేస్తాం అనేది సైన్స్. ఉమ్, మీకు అది కరెక్ట్గా వినాయక చవితి పండుగ ఎప్పుడు వస్తుంది అంటే మీకు జూన్ జూలై సమ్వేర్ వస్తుంది, అవును. మేబీ సెప్టెంబర్. సెప్టెంబర్. అంటే ఆ టైంలో వర్షాలు వచ్చేసేసి వాటర్ అంతా ఇట్ విల్ కంటామినేట్ ఇన్ వెల్స్లో కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ కంటామినేట్ చేస్తుంది. ఉమ్, కంటామినేట్ చేసినప్పుడు ఏమవుతుంది, పాతకాలంలో ఇదే వాటర్ డ్రింక్ చేసేవాళ్ళు. ఉమ్, డ్రింక్ చేయడం వలన ఏమవుతుందంటే అక్కడ మీకు అది బ్యాక్టీరియా వచ్చేసి మనుషులకు మోషన్స్ ఇలా అవును. రోగాలు వచ్చేవి. ఆ టైంలో కరెక్ట్ పూజ చేసి వినాయకునితో పాటు ఈ ఆకులు ఆ బాయిలలో వేసేవాళ్ళు. వేస్తే అది ఫెర్మెంట్ అవుతుంది, ఈ ఆకులని ఫెర్మెంట్ అయిపోయి ఒక రసం వస్తుంది. ఓకే. ఆ రసం వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. అంటే దిస్ ఫెస్టివల్ ఈజ్ కనెక్టెడ్ టు ద క్లీనింగ్ ఆఫ్ వాటర్ ఓకే. అట్ దట్ పర్టికులర్ మంత్. ఈ కాన్సెప్ట్ అనేది కనెక్టింగ్ టు సైన్స్ విత్ ట్రెడిషన్. ఉమ్, ఇట్లా చెప్తూ వెళ్ళాలి. ఇంట్లో తెలిసిన యా, అవగాహన ఉన్న అది parents ని అవగాహన బట్టి, చేయాలి. yes. ఉమ్, అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిసినప్పుడు పిల్లలు కూడా ఫెస్టివల్ తో పాటు ఈ సైన్స్ అండర్స్టాండ్ ప్లస్ శ్రద్ధగా కూడా చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు. ఇష్టంగా Exactly, చేస్తారు. exactly. ఎస్ సార్. టెక్నాలజీ అనేది పిల్లల చేతుల్లో ఉంటుంది. నిజంగా ఒక సైన్స్ ఇష్టపడుతూ చదివే పిల్లలు మొదటి నుంచి దాన్ని ఎట్లా వంట పట్టించుకోవాలి, సైన్స్ అనే సబ్జెక్ట్ ని, ముఖ్యంగా ఒక సైంటిస్ట్ అవ్వాలి అనే కలతో బ్రతుకుతున్న స్టూడెంట్స్ మొదటి నుంచి ఎట్లా ప్రిపేర్ ఉండాలి, ఎట్లాంటి ఫోకస్ తో ఉండాలి? ఒకటండి ఏంటంటే ఇప్పుడు 1975లో పుట్టిన మేము అప్పట్లో ఎలాంటి రిసోర్సెస్ లేవు. ఏ బుక్ కావాలన్నా లైబ్రరీకి వెళ్ళాలి, లేదంటే పక్కింటి వాడి బుక్ తెచ్చి చదువుకోవాలి. ఇట్లా ఉన్న కాన్సెప్ట్లోనే చదివి ఒక సైంటిస్ట్ లాగా అయ్యాము. అంటే ఇప్పుడున్న పిల్లలకి నన్ను అడిగితే ఆపర్చునిటీస్ ఆర్ టూ హై. ఎక్కువ. ఎంత చాలా అంటే మీరు వాళ్ళకి బుక్స్ ఉన్నాయి, అవును. యూట్యూబ్ ఉంది, యూ టేక్ ఎనీ అదర్ మీడియా కనెక్టివిటీ ఉంది, గూగుల్ ఉంది, వికీపీడియా ఉంది, ప్రపంచం చేతిలో ఉంది. ప్రపంచం అంతా చేతిలో ఉంది. అలాంటప్పుడు హౌ మచ్ నాలెడ్జ్ యూ షుడ్ గెయిన్. కాబట్టి పిల్లలకి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద సోర్సెస్ ఆర్ అవైలబుల్. ఉమ్, ఈ సోర్సెస్ను ఉపయోగించుకొని గ్రేట్గా తయారు కావాలన్న ఒక మోటివేషన్ అనేది ఐ ఫీల్ డెఫినెట్లీ పేరెంట్స్ టీచర్స్ నుంచి వస్తుంది. ఎస్ఐ పేరెంట్స్ కన్నా టిల్ టుడే ఐఎమ్ ఫీలింగ్ టీచర్స్ రోల్ ఇస్ వెరీ హై. ఎందుకంటే పేరెంట్స్ మేబీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంత టైమే ఉండగలుగుతారు, కానీ నౌ టీచర్ మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లవాడు స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ రోలే ఎక్కువగా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వీఆర్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై టీచర్స్ అవును. దాన్ పేరెంట్స్. కాబట్టి ఇలాంటి పిల్లలకు నేనేం చెప్తానంటే ఏం లేని టైంలోనే మేము ఇలా అవ్వగలిగాం. ఇప్పుడు మీరున్న వాళ్ళు ఎలా అవ్వాలి అంటే ఇండియాలో అట్లీస్ట్ ప్రతి సంవత్సరం ఒక నోబెల్ ప్రైజ్ రావాలి మనం. ఎందుకంటే ఆ స్కోప్ అట్లీస్ట్ కమింగ్ జనరేషన్ దట్ స్కోప్ ఈస్ వెరీ హై. ఎస్. సో if you see from last 10 years also we don't have any Nobel prizes in science and technology. After Chandrasekhar Subramaniam, after that nobody is there. Okay. CV Raman? No, I forgot his name. So after that, if you see, we don't have Nobel prizes. Means in that line now itself some habit inculcate అయితే ఫ్యూచర్లో వచ్చే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అవుతుంది. కాబట్టి నేను పిల్లలకంతా ఒకటే చెప్పేది ఏంటంటే ఫోకస్గా చదవాలి, ఎక్స్పోజర్ ఎక్కువ కావాలి. ఏం జరుగుతుంది నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, Okay. ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలియాలి, ఏం కావాలనే తెలియాలి. అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలు గ్రేట్ సైంటిస్ట్ అవుతారనేది నా ఒపీనియన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా పల్లవి టీవీ ద్వారా ఈరోజు మీరు ఇచ్చిన ఎవరైతే సైంటిస్ట్ అవ్వాలి అనే ధ్యాసతో బ్రతుకుతున్న పిల్లలకైతే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఏమీ లేని ఒక రోజుల నుంచి చదివే ప్రపంచం అని చదివితే తప్ప, మీరు అన్నట్లు లైబ్రరీలని, మీ డాడీ కార్పెంటర్ అయినా కూడా ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారో నిజంగా ఈరోజు మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఈరోజు మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.